ఓరుగల్ అందాల యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు చూడబోయే గుడి పాంచాలరాయ స్వామి దేవాలయం. పూర్తి పేరు పాంచాలరాయుడు. ఈ ఈ దేవాలయము వరంగల్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరం గల గీసుగొండ మండలం షాయంపేట హవేలి గ్రామం యందు కలదు. ఈ గుడికి మరో పేరు పాండవుల గుడి. పాండవులను కాపాడినందుకు ఆ పేరు వచ్చినది. ఇది అతి ప్రాచీనమైనది మరియు దక్షిణ భారతదేశంలోని రెండో ప్రాచీనమైన విష్ణు గుడి. ఈ గుడి కాకతీయులచే 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవునిచే నిర్మించబడింది. కాకతీయ ప్రభుల పరిపాలనలో విశిష్టాద్వైత మతమునకు కూడలిగా విలసిల్లినటువంటి గుడి. క్రీస్తు శకం 12వ శతాబ్దంలోనే శ్రీ ఉడేవర్లు శ్రీ మధ్వాజానుచార్యులు వేంచేసిన స్థలం మరియు ఈ గుడి లలిత కళలకు నిలయమై విలసిల్లినది. కాకతీయుల యుగంలో ఒక వెలుగు వెలిగినటువంటి గుడి ఇది. కాకతీయ పతన సమయంలో అనగా 14వ శతాబ్దంలో ప్రతాపరుద్రుని ఓటమి సమయంలో ఢిల్లీ యువరాజు అయినటువంటి ఉలూ ఖాన్ చే ఈ గుడి విధ్వంసం కాబడింది. దాంతో ఈ గుడి చరిత్ర మరుగున పడింది. ఆ సమయంలో ఎన్నో కాకతీయ కట్టడాలు విధ్వంసం కాబడ్డాయి. మరలా క్రీస్తు శకం 16వ శతాబ్దంలో కాకతీయుల రాజ్యాన్ని పాల్పరించిన మతాంతరం నుండి కాపాడి ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించిన వారు శ్రీ సీతాపతి రాజుగారు. శ్రీ సీతాపతి రాజుగారు ఉర్ఫ్ సీతాబ్ ఖాన్ మరియు అతని మంత్రి అవసరాల పెద్ద తిరుమలయ్య చేత ఈ గుడి పునరుద్ధరించబడింది. అనగా 300 సంవత్సరాల తర్వాత ఈ గుడికి పూర్వ వైభవం కలిగింది. మరలా 1920 సంవత్సరంలో శ్రీ కొండపాక వెంకటాచార్యులచే ఈ గుడి పునరుద్ధరించబడింది. క్రీస్తు శకం 1969 సంవత్సరంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి ఈ గుడిని దర్శించుకున్నారు. ఎందరో పీఠాధిపతులు కూడా ఇక్కడికి వేంచేసినారు. ఇప్పటికీ ఈ గుడి ప్రముఖులకు నిలయం. ప్రముఖులు దర్శించుకుంటారు. ఈ గుడిని అందరూ విఐపి గుడి అని కూడా అంటారు. ఈ గుడి పచ్చని ప్రకృతి మధ్యలో పంట పొలాల నడుమ కలదు. చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాద వాతావరణం కలదు. మా మనవి ఏమనగా, ఇలాంటి ప్రాచీనమైన గుడి మనకు మన పూర్వీకులైన కాకతీయులు ఇచ్చిన చారిత్రక ఆస్తి. ఇలాంటి గుడులను కాపాడి మన భావి తరాలకు ఇవ్వవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. లేకుంటే ఇలాంటి కాకతీయ శిల్పాలు గల గుడులు మన తరువాతి తరాలలో పుస్తకాలలో మాత్రమే చదవవలసిన పరిస్థితి వస్తుంది. అది మన చరిత్రకు పెను ప్రమాదం. ఇది స్వామివారి గర్భగుడి యొక్క ప్రధాన ద్వారం. ఇక్కడ మనకు స్వామివారి ద్వారపాలకునటువంటి జయ విజయులు ప్రథమంగా దర్శనమిస్తారు. ద్వారం పైన స్వామివారి నామాలతో పాటు శంకు చక్రాలు దర్శనమిస్తాయి. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే మనకు విశిష్టాద్వైత మతం యొక్క జియర్లు
ద్వారానికి ఇరువైపులా దర్శనమిస్తారు. ఇక స్వామివారి మూర్తి ప్రత్యేకత ఏమనగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపం. 4 భుజములతో స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో గద, ఒక చేతిలో పద్మం. మామూలుగా శ్రీ మహావిష్ణువుకు ఉన్నదానికి స్వామికి శంకు చక్రాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకనగా మహాభాగవతంలోని గజేంద్ర మోక్షం కాండంలో ఏనుగు మొసలి బారి నుండి కాపాడతాడట. ప్రతిరోజు కొలంలో ఏనుగు స్నానం చేసి ప్రతిదినం తామర పుష్పం స్వామివారికి సమర్పించే క్రమంలో మొసలిచ్చే ఏనుగు కాలు బంధింపబడి 26-36 రోజులు మొసలి బారి నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించి తుదకు విరక్తి చెంది మరణమే శరణ్యం అనుకొని ఏనుగు స్వామివారుని ఆపద్బాంధవ జగద్రక్షక అని తలిచిన వెంటనే అలంకారాలు, ఆయుధాలు లేకుండా వచ్చి ఏనుగును కాపాడి మొసలిని సంహరించి తర్వాత ఆయుధాలు వచ్చి స్వామిని చేరుతాయి. కావున ఆయుధాలు అపసవ్యంగా దర్శనమిస్తాయి. ఆలయంలో శంకు చక్రాలు స్వామివారికి అపసవ్యంగా ఉండడం మనం గమనిస్తాం. మరో ప్రత్యేకత ఏమంటే స్వామివారు దశావతార మూర్తిగా దర్శనమిస్తారు. దశావతారాలు మకర తోరణంలో దర్శనమిస్తాయి. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, బలరామ, కృష్ణ, రామ, బుద్ధ, కల్కి అవతారాలు ఈ గుడిలో ఏకశిల యందు చెక్కబడి ఉంది. ఈ ఆలయంలో స్వామివారి మరో ప్రత్యేకత ఏమనంటే స్వామివారి కాళ్లకు కడియాలు, బట్టెలు, పట్ట గొలుసులు, వెనకాల కొప్పుతో ఆడవారిగా దర్శనమిస్తారు. ఇంకో ప్రత్యేకత ఏమనగా పాంచాల రాయుడు అనగా పేరులోనే ఆడరూపం కలిగి ఉన్నాడు స్వామి. పాంచాలి రాయుడు 2 పేర్లు కలిగి ఉన్నాడు స్వామి. అంటే జగన్మోహన స్వామిగా వెలిసినాడు. పూర్వకాలంలో అమృతం కొరకు పాల సముద్ర మదన సమయంలో జగన్మోహన్ అంశ ఎత్తుతాడు స్వామి. అదే అంశలో ఉన్నటువంటి రూపమే పాంచాల రాయుడు రూపం. పక్కనే ఆదిమహాలక్ష్మి మరియు స్వామివారి వాహనమైన గరుత్మంతుడు మరి స్వామిని విద్యామర్లు వీస్తూ సేవించడానికి మేనక అప్సరస్సుల విగ్రహాలు ఏకశిల యందు కలిగి ఉన్నది. అలాగే మనకు పక్కనే యాజ్ఞవల్క మహర్షి కూడా దర్శనమిస్తారు. ఈ గుడి కాకతీయుల కాలం నాటిదని చెప్పడానికి వారి కళాతోరణం స్వామివారి విగ్రహంలో మనకు కనిపిస్తుంది. ఆలయం బయట గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభంతో పాటు ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా మనకు ఎదురుగానే దర్శనమిస్తాయి. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మకమైన దేవాలయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా ఊరుగల్లు అందాలు ఛానల్ని ఆదరించండి. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.